హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మురుకులు డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నారా? పిల్లలకి ఈ సమ్మర్లో మనం ఇంకా హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఏంటి మురుకులు చాలా డిఫరెంట్గా ఉన్నాయని వాళ్ళే సర్ప్రైజ్ ఫీల్ అయి తింటారనమాట. దీనికి నేను బీట్రూట్ వాడుతున్నాను. బీట్రూట్ని ముందుగా కట్ చేసేసుకుని పీల్ చేసేసుకోవాలి మంచిగా. ఎప్పుడు పిల్లలు కొత్తదనం కోరుకుంటారు కదా, స్నాక్స్ ఇలా డిఫరెంట్గా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే బీట్రూట్లో ఉండే పోషకాలన్నీ పిల్లలకి అందుతాయన్నమాట. నేను బీట్రూట్ని 2 బీట్రూట్లు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మంచిగా మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. బీట్రూట్ వేస్తే మనకి పింక్ కలర్లో కనిపిస్తాయి కదా, మనం వీటిని పింక్ జంతికలు అని చెప్పేసి మనం పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చూసారుగా, ఇలా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మళ్ళీ వాటర్ పోసి మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని స్ట్రెయినర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఈ పల్ప్తో సహా వేసేసుకోవచ్చు. నేను జ్యూస్ తీసుకున్నాను. తర్వాత మనం ఆ మిగిలిపోయిన పిప్పిని వేస్ట్గా పారేయకుండా ఏం చేయొచ్చు అంటే మీకు టిప్ చెప్తాను. దీంతో మనం గోధుమ పిండి వేసుకుని రోటీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, చెక్అవుట్ చేయండి. జంతికలు చేసే పిండి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది 3 కప్పుల వరకు తీసుకున్నానండి ఈ కప్పుతో. తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకుండా అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం వాము కూడా 1 స్పూన్ అంత వేసుకుని ఇలా చేత్తో నలిపి వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. తర్వాత నువ్వులు కూడా 2 స్పూన్లు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను. జంతికలు క్రిస్పీగా రావాలంటే ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. నెయ్యి కానీ లేదంటే కొంచెం వెన్న కానీ వేసి మనం ఇలా మురుకులు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఎంతో క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. లేదంటే ఆయిల్ అయినా సరే బాగా వేడి చేసి వేసుకుని ఇలా గుల్లగా వచ్చేలా చేసుకోవచ్చు. ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం ఉండకట్టాలన్నమాట. అలా ఉండకట్టిన తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ని కొద్దిగా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మరీ అంత పలుచగా కలుపుకూడదు, మరీ అంత గట్టిగా కూడా కాదు. మురుకుల గొట్టంలో వేసుకుని మనం ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేలా కలుపుకోవాలన్నమాట. చూసారుగా, నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా బీట్రూట్తో కర్రీసే కాకుండా జ్యూస్ కాకుండా ఇలా కొత్తగా ఇలా మురుకులు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. జంతికలు వేసుకునే గిద్దలు ఉంటాయి కదా, అవి తీసుకొని మనకి రకరకాల ఉంటాయి, మనకు నచ్చిన డిజైన్ని వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనకు నచ్చిన డిజైన్లా వేసుకోవచ్చు. చూసారుగా, నేను సన్నగా ఉండేది తీసుకున్నాను. ఫస్ట్గా ఒక్కొక్కటిగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బబుల్స్ ఆగిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక ఒక్కొక్కటి మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. తర్వాత మిగతావి కూడా మనకు నచ్చిన డిజైన్గా వేసేసుకుంటూ వేయించుకోవటమే. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ప్రతిసారి ఏం స్నాక్స్ చేసావని అడుగుతూ ఉంటారు కదా, మనం ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అలాగే దీనిలో మనం బీట్రూట్ నువ్వులు వేసాం కదా, హెల్త్కి చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది బీట్రూట్ అంటే తినరు, మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి పిల్లల కోసం మనం ఇలా మిక్స్ చేసి బీట్రూట్ని పెట్టేస్తూ ఉంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తెలియకుండానే తినేస్తూ ఉంటారు. ఎలా ఉంది? మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి, ఇంకా సపోర్ట్